హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్, ఆల్సో గుడ్ నైట్. అందరూ మా ఛానల్ని అయితే చూస్తున్నందుకు థ్యాంక్స్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మా బిడ్డ రోజు 10th ఎగ్జామ్స్ రాసి వచ్చిన తర్వాత అన్నం తిన్న తర్వాత ఇక బయటికి వెళ్ళి అయితే ఇట్లా జ్యూస్ తాగిపించుకొని తీసుకొస్తుండు రోజు మా వారు. ఎండ వేడికి ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక వాళ్ళకి కూడా జర రిలీఫ్గా ఉంటుంది అని చెప్పేసి ఎండల్లే బయటికి పోయి అయితే జ్యూస్ తాగి వస్తున్నాము. ఇక వచ్చిన తర్వాత మళ్ళీ చదువు స్టార్ట్ చేస్తుంది. ఇక రోజు ఇదే దినచర్య అవుతుంది. ఇంకో 3 డేస్ ఉన్నాయి ఎగ్జామ్స్ అంతే. ఇక మేమైతే ఇట్లా తాగొచ్చిన తర్వాత మా వాడైతే వీడియో చూస్తే వారు లొల్లి కాదు, ఇంట్లో వారికి కూడా పార్సల్ తీసుకురావాలి కంపల్సరీ. అయితేనే ఊక్కుంటాడు వాడు. తయారైనా స్కూల్కు ఎంత అవుతుందిరా? డైలీ 12:30కా? దానిలో పెట్టుకుంటావా? నిన్న మొన్న పెట్టుకోలే, పోసుకోలే? ఒక ప్యాకెట్ కొనిపోయినావమ్మా? తెచ్చుకపోరా. గదేందో అది టెంబో ఏమో అంటిగా అనుమానం వస్తుంది. వాటర్ పెట్టుకుని వాళ్ళు తినద్దు బయటికి. బాయ్ బాయ్. అయిలే ఎండాల మరి మంచిగా అనిపిస్తుంది వానికి. ఎందుకైనా సెంటర్ కాడికి నేను పోతేనే మంచిగా అనిపిస్తుంది, ఏమన్నా లేవడానికి నేను పోతేనే మంచిగా అనిపిస్తుంది. అట్లా నువ్వు వీడియో పట్టుకొని ఉండొచ్చు, నేను ఏమైనా కూరగాయలు ఏమన్నా నువ్వు తెస్తేనే మంచిగా ఉంటాయి. మరి రుచి ఉంటాయా మన చేతితో తెస్తే? అదే అందరు గట్ల పొద్దుగా లేచి బాయ్స్ ఎంతమంది పోయి 3 దాకా పోయి తీసుకొచ్చేటోళ్ళు ఉన్నారు కూరగాయలు. తెస్తావా? ఎప్పుడో ఒకసారిగా పట్టుకొస్తాడు. ఎన్ని ఎట్ట పడతాడు, ఇన్ని పట్టుకొస్తాడు. ఇవి గిట్టున్నాయంటే ఇక నేనే తినంటాను. అర్థం చేసుకుంటే అయిపోయినమ్మా. ఎందుకమ్మా మళ్ళా నువ్వు ఈ ఎండకు నువ్వు పోతే ఏమైతుంది? పక్కకేనా దూరం ఏమన్నా? ఇప్పుడు పక్కకేనా స్కూలు కాదా? ఓ మరి ఓ అక్క మళ్ళా పో అంటాడు. అక్క వస్తున్నారా? వీడు చదివేది తక్కువ కానీ వీడికి బాగా ఉరుకులాట. 1/2 అవర్ 30 minutes ఉంది ఆగురా అంటే ఆగుడి. ఓ పెద్ద టాపర్ ఉంటున్నట్టు బాయ్. అయిపోయిందా? ఎండల పడే తను దానికి జ్యూస్ తెచ్చినారా? ఏం జ్యూస్ వచ్చినావు నువ్వు? ప్యాకెట్ల జ్యూస్. ఘోరంగా కుడుతున్నావా? ఫ్రూట్ సలాడ్ 5 నిమిషాలు వేసినానికి గంత దమ్ముకత్తి ఎట్లనబ్బా? నాతో అయితేనే ఫ్రూట్ జ్యూస్ తెచ్చినా డాడీ తాగు. అందరికి తెచ్చినావు? అందరు తెచ్చిన. ఎంతెంత ఎంతనో తీయరా? మంచి పని చేసినావు. ఎండకు అట్లా తేవాలి అప్పుడప్పుడు. ఏం తేడు, ఏదో ఒకసారి తెచ్చిన అన్నట్టు మాట్లాడబడుతుంది. ఫ్రూట్స్ తెచ్చావు ప్యాకెట్సా? ప్యాకెట్స్ దావిడా తాగవా? ఏడికి రావడం అన్నీ కూర్చుంటుంది. ఇదేనమ్మా గిట్టిస్తారు ప్యాకెట్లలో. గిలాసన నిండా పూర్తిగా. ఇప్పుడు ఇట్లనే వస్తుంది అన్నమాట. అంతా రెడీమేడ్ తిండి, రెడీమేడ్ కథ. నువ్వు కూడా తాగి ఆమె పోయి నా వంతు చూతా. ఎందుకు? వీడియో తాగుతుంది. తాగు. ఎవరు వంతేనే వదిగోమా. హాయి చదువుకో. ఏం చదువుడో ఏమో తల్లి. గింత ఉంటుంది ప్యాకెట్ పెద్దగా ఉండరు. చదువుడే పొద్దుకు చదువుడే అన్నట్టున్నది ఇక్కడ. మార్కులు వచ్చినాక తెలుస్తుందమ్మా. మాడుకుందామంటే కర్మ ఉండదు. డిస్టర్బ్ అవుతుందేమో అన్న భయం అవుతుంది. మేమే ఎండసాల పడ్డాక సపరేట్గా మీదికి పోతాను. చదువుకుడు గోరేయను. పొద్దుగాల కూడా ఎప్పుడో లేస్తుంది. తాగి చెట్లు ఉందో బాగుంది. నువ్వు తాగు. తాగు. మొన్న తాగినాం కదా.
బాగానే ఉంటుంది జ్యూస్. కొద్దిగా దాకా ఎండేస్తారా మేమన్నా? అడ్లు పోయి వచ్చే వరకు టైం అయిపోయింది, చీకటి అయింది. ఎండిపోయిన ఎండల నీ ఫోను, వాటర్ బాటిల్. ఇప్పుడేం చేస్తున్నావు అమ్మా? వాటర్ మిల్లన్ కట్ చేసి ఇస్తాం, వాళ్ళు తింటారు పైన. సగం తిన్నారా? వాటర్ మిల్లన్ అసలు మొన్న తెచ్చుకునే ఫెయిల్ అయిపోయినాయి, ఇవాళ తెచ్చుకునే ఫెయిల్ అయిపోయినాయి తెలుసా? బాగుంటలేదు వాటర్ మిల్లన్ అయిపోయినాయి. ఎట్లా లైట్స్ ఆఫ్ చేయి.